ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది ఒరిజినల్ అడవిలోనే జింకలు కనపడతాయి, యాక్చువల్ ఒరిజినల్ అడవి జింకలు గింకలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ నేను కూడా ఉంటే నేను కూడా మాట్లాడేవాడినేమో, ఎందుకంటే వాస్తవ పరిస్థితులు వాళ్ళకి కరెక్ట్ తెలియకుండా ఒక రకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిన బొమ్మల్ని, ఫోటోల్ని, వీడియోలను కూడా పెట్టి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. సో అదే నిజం అనుకొని భావోద్రేకాలు లోనెత్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదని ఆ తర్వాత మళ్ళీ వాస్తవాలు చెప్పిన తర్వాత దే ఆల్సో రియలైజ్ ఇట్. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి ఇలాంటి జింకలు కనబడతలేవు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. 400 ఎకరాల ఆ భూమిని బుల్డోజ్ చేయడం కారణంగా ఆ జింకలు ఎక్కడ పోవాలో తెలియక యూనివర్సిటీ విద్యార్థులు ఉండే హాస్టల్ దగ్గర తిరుగుతూ ఉంటే ఆ కుక్కలు అటాక్ అయ్యాయి. కుక్కలు ఎలా అంటే తెలంగాణలో కూడా ఎక్కడ